సమయంలో మన ధ్యానము కొరకై దేవుని వాక్యంలో నుంచి 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాము. అంతటా కిరీత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాటుకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారో దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటి సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. అంతేనా? 7వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిన ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి సమూయేలు పాలు విడి అని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమని యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అతడికి తిరిగి వచ్చి అతడ కూడను న్యాయము తీర్చుచూడెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయానికై స్తోత్రాలు. మా ఆరాధన స్తుతి స్తోత్రములు మీరు అంగీకరించం. నిజముగా ఇక్కడ క్రింద కూర్చున్న వారందరూ భయభక్తులతో మీ వాక్యం మీ మీద దృష్టి పెట్టి దగ్గరగా మౌనంగా ఆరాధించిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైనా శ్రద్ధ చేసి ఉంటే అలా కాకుండా మేము మిమ్మల్ని నమ్మకంగా ఆరాధించినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధం చేయము ఇన్ డేస్ టు కమ్. ప్రభా, ఇప్పుడు మా మధ్యలో ఇచ్చిన ఈ బలకై స్తోత్రాలు. యోగ్యముగా అందు మేము పాలు పొందగోరుతున్నాం. మా గమనాన్నిచ్చిన మీ వాక్యానికై స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడి ఆ ప్రకారం యోగ్యంగా మీ బల్లో చేయవేటుగా మమ్మల్ని సిద్ధపరచం. ప్రభా, మీ వాక్యాన్ని వినే చెవిని మాకు దయచేయం. అటు ఇటు
పారేటటువంటి ఆలోచనలు, తలంపులు, చెదిరిపోయే తలంపులు మీరు చెరబట్టి మీ వాక్యం మీద మా దృష్టి, మనసు కేంద్రీకరించి మీ వాక్యం వినుటకు, గ్రహించుటకు, విధేయత చూపుటకు మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యం నిచ్చురుగా పరిశుద్ధాత్మనికి అభిషేకం కోరుతున్నాం. మేమేమి చేయలేం ప్రభువా, మీ ఆత్మ నింపుదల దయచేయము. స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చి నోటి తోడుగా ఉండి మీరే మహిమ పొందాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగానికి మనం వస్తే 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఇక్కడ మనం ఒకటో అధ్యాయం అంతా మనం చదివాం. మందసమును గూర్చి మరలా ఇక్కడ మనము చూస్తాము. అయితే అక్కడి నుంచి నేను పోవడం లేదు. మనం 2వ వచనానికి మనం వద్దాం. అంటే కిరీచార్యమును తెచ్చి మందసాన్ని అక్కడ ఉంచారు. దాదాపు 20 సంవత్సరముల పాటు మందసం అభినాదాబు ఇంట కిరీచార్యంలో ఉంది అనే విషయం ఇక్కడ మనము చూస్తాము. కుమారుని ఎలియాజరును ప్రతిష్ఠించారు మందసం చూసుకోవడానికని. మంచిదే, కొంత మేరకు వారు మందసానికి ఆ రెస్పెక్ట్ అనేది వారు ఇవ్వడం అనేది ప్రశంసనీయమే. అయితే వాస్తవానికి మందసాన్ని వారు గుడారంలోనికి తీసుకొని వెళ్ళవలసిన వారు, కానీ వారేం చేయలేరు ఆ పరిస్థితి. ఎందుకంటే షిలోహులో గుడారం లేదు, పోయింది కదా. 1వ సమూయేలు 4లో మనం చూసాం, యాజకులు లేరు. కాబట్టి ఇక మందసం అక్కడ ఉంచబడింది దాదాపు 20 సంవత్సరముల కాలము అని. అయితే ఇక్కడ అసలు సంగతి ఏమిటి అనే విషయానికి గన మనము వస్తే, ఈ మందసాన్ని గూర్చి అయిన తర్వాత రండి 2వ వచనం చూడండి. అక్కడ ఒక చక్కని మాటను మనం చూస్తాం. 2వ వచనం, ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా అనే ఈ మాటను గమనించండి. కాబట్టి ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా, నేను ఒక పదం తీసుకొని ముందు ఒక తలంపు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇశ్రాయేలీయులందరూ దుఃఖించుచూ ఉండగా. మరి తలంపు ఒకవేళ మీరు అలాగ రాసుకుండే వాళ్ళు ఎవరైనా, ఇశ్రాయేలీలు అందరూ దుఃఖించుతూ ఉండగా అంతవరకే రాసుకోవచ్చు. అసలు దుఃఖము అనే దానికి కారణం ఏమిటి అని ప్రారంభంలో బైబిల్ ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ పదాన్ని ప్రభువైన దేవుడే వాడాడు. చూడండి, రెఫరెన్స్ చెప్పాను కదా, ఇంకా నా వైపు చూస్తున్నారేంటి? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. తెలుగు బైబిల్లో మనకంత స్పష్టంగా లేదు, కానీ ఆ చివరి భాగంలో అంటాడు ఇన్ సారో, అంటే నీవు వేదనతో దుఃఖంతో నేల పంటను అదే. సో ఇన్ సారో యూ షల్ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. కాబట్టి ప్రభువైన దేవుడే ఆ దుఃఖాన్ని గూర్చి, మానవుని జీవితంలో దుఃఖాన్ని గూర్చి మాట్లాడాడు అని. అసలు దేవుడు ఆ దుఃఖాన్ని గూర్చి మాట్లాడడంలో కారణం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, యోబు గ్రంథంలో ఒక చక్కని వాక్యం మనకుంది. 5వ అధ్యాయము యోబు గ్రంథం 6వ వచనం. ఇంకా కొన్ని వాక్యాలు మీరు చూడగలరు. యోబు 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి పుట్టదు అని. ఒకవేళ ఆదికాండం 3:17లో
నీవు దుఃఖం చేతనే నేల పంట తింటావు అన్నప్పుడు ఆ నేలలో నుంచి శ్రమ పుడుతుందా, బాధ పుడుతుందా, దుఃఖం అనేది పుడుతూ ఉందా అని. అది అంత మాత్రమును కాదు. బైబిల్లో స్పష్టంగానే ఆ మాట మనం చదివా. మరి ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 5, 6 వచనాలు. కీర్తనాకారుడు దావీదు తన సొంత అనుభవాన్ని వచ్చి మాట్లాడుతూ అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచూ ఉన్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఇప్పుడు ఈ మాటల ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది. ప్రియులారా, మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇదేం పెద్ద మర్మంగా వ్రాయబడిన మాటలు కావు. కాబట్టి ఇశ్రాయేలు దుఃఖించుతూ ఉన్నారు. ప్రభువైన దేవుడే మానవుని జీవితంలో దుఃఖాన్ని గూర్చి ఆయన మాట్లాడాడనేది మనం చూచాం. ఈ దుఃఖము, శ్రమ, బాధ అనేది నేలలో నుంచి, భూమిలో నుంచి రాదు అని మనం చూచాం. అయితే ఇప్పుడు 38వ కీర్తన 5, 6 వచనాలతో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. అడగమన్నారే, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారంటారా? నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. ఒక మాట చాలండి. కాబట్టి నేను దినమెల్లా దుఃఖాక్రాంతున్నై జీవించున్నాను. గమనించను దయచేసి. ఒక వ్యక్తి జీవితంలో తన పాపమును బట్టి ఒక మాట వాడుతున్నాను. రెండవది, దావీదు రిప్రజెంట్స్ ది సెయింట్స్, బిలీవర్స్. దావీదు విశ్వాసులకు, పరిశుద్ధులకు సూచన. విశ్వాసుల జీవితంలో కూడా దుఃఖానికి కారణం ఏమిటి అంటే మన స్వంత మూర్ఖతే కారణం. అందుకని మధ్యాహ్నం మంది ఇక్కడ కూర్చున్న వారు, కనెక్ట్ అయ్యి వింటున్న ఎవరైనా సరే, ఈ మధ్యాహ్నం నీ జ్ఞాపం చేస్తున్నాను. నీవు జన్మించిన పాపంలో ఇంకా జీవిస్తుంటే నీ పాపమే నీ జీవితంలో దుఃఖమునకు, వేదనకు, బాధకు కారణం. ఇంకెంతకాలం నీవు ఈ స్థితిలోనే ఉంటావు. రెండవది, రక్షించమని విశ్వాసులారా, మన జీవితంలో కూడా ఇలాంటి దుఃఖానికి కారణం ఏమిటో దావీదు అంటాడు. అది కేవలం నా మూర్ఖత. ఈ విషయంలో విశ్వాసులం ఇక్కడ జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. దేవుని వాక్యం విశ్వాసులు వచ్చి చెబుతూ ఒక మాట అంటుంది. ఏమని? మీరు జ్ఞానము కలవారై ఉండుడి, బీ వైజ్. అయితే ఎన్నోసార్లు ఆ జ్ఞానం కలిగి ఉండడానికి బదులుగా అజ్ఞానంగా, బుద్ధిహీనంగా, మూర్ఖులంగా, తిరుగుబాటు చేసేవారంగా మన జీవితంలో ఉండడము అనేది దేవునికి, దైవ వాక్యానికి, దైవ నియమాలకు భిన్నంగా మన జీవితంలో పోరాడము అనేది మన దుఃఖము, కష్టము, బాధ, వేదనకు అదే కారణం అని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఏం చేయాలి? నువ్వు పాపలో జన్మించి ఇంకా జీవిస్తుంటే పశ్చాత్తాపడి మారు మనసు పొందు. నీవు రక్షించమని విశ్వాసుగా నీ జీవితంలో నీవు అగుపరిచిన మూర్ఖత, లేకపోతే ఇక ఏ తప్పిదమైనా వాటన్నిటి కొరగా క్షమాపణ కోరిక నీ ప్రభు వైపు తిరుగు. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. మరలా మనం చూస్తాం 3వ వచనం. యెహోవాను, 2వ వచనం, యెహోవాను అనుసరింప వారు ఏం చేస్తున్నారని వ్రాయబడింది, వారు దుఃఖించుచూ ఉండగా అనే మాట. కాబట్టి మంచిదే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారు యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉన్నారు అనేమాట. అయితే వీళ్ళ దుఃఖాన్ని గురించి నేను బైబిల్లో మనము చూడాల్సిన మరొక తలంపును మనము చూస్తాం. బైబిల్ బహు స్పష్టంగా 2 విధములైన దుఃఖాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అని. రండి, కొరింథీయులకు రాసే 2వ పత్రిక, కొరింథీయులకు రాసే 2వ పత్రిక 7వ అధ్యాయం.
7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మీరు 9 తర్వాత 11 ఇవి కూడా చదవాలి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును అనేది ఇక్కడ మనము చూస్తాం. బహు స్పష్టంగానే ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి, ఆ తర్వాత లోక సంబంధమైన దుఃఖము మరొకటి. అర్థం చేసుకోవాలి మాటలు. చాలాసార్లు కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. ఆడు విశ్వాసులు దుఃఖపడతారు, అవిశ్వాసులు దుఃఖపడుతూ ఉంటారు, జరిగిన వాటికి జరిగిపోయిన వాటికి. అయితే అలాంటి దుఃఖం వలన ప్రయోజనం ఏమిటి అని, అందుకనే నీ దుఃఖం ఎలాంటిది అనేది ఈ వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. నా దుఃఖము దైవ చిత్తానుసారమైందా, లేక నా దుఃఖము లోక సంబంధమైన దుఃఖమా అన్న విషయాన్ని మనము స్పష్టంగా అర్థము చేసుకోవాలి అని. ఇప్పుడు నేను ఒకరినిద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా నిర్గమకాండానికి మనం వెళితే 9వ అధ్యాయంలో మనం ఫరోను గురించి చూస్తాం. నిర్గమకాండం 9వ అధ్యాయం అన్ని వచనాలు మనం చూడలేం, కానీ 27వ వచనం ఒక మాట మనం చూద్దాం. తర్వాత మీరు నిర్గమకాండం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం కూడా మీరు ఆ ఫరోను గురించిన సంగతులు మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. 9వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులు పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము అని. ఎందుకు అనంటే దేవుడు భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు మీద తీసుకొని వచ్చాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 10 తెగుళ్ళు అని మనం చెబుదాం సులభంగా. అయితే ఫరో మాత్రము ఆయా సందర్భాల్లో కొంత దుఃఖమును బాధను కనపరిచాడు. అందుకని ఇక్కడికి వస్తే ఇంకా కొంచెం ఘాటుగా ఏమంటాడు 9వ అధ్యాయం 27వ వచనంలో, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, నా జనులు దుర్మార్గులు. నేను నా జనులు ఎవరట? దుర్మార్గులం. దేవుడు ఈ తెగుళ్ళు పంపించడంలో దేవుడు తప్పు చేయలే, న్యాయవంతుడే. మనం అనుకుంటాం, ఓ అబ్బా వీడు మారుమోసు పొందాడా ఏంటి అని. కానీ వీడి ఈ దుఃఖము, వీడి ఈ బాధ అని మనం చెప్పాలి. అది ఏమాత్రం దైవ చిత్తానుసారమైనది కాదు, ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖము అని మనం ఖచ్చితంగా చెప్పదగున్నాడు. ఎందుకు అనంటే దుఃఖపడుతున్నాడు కానీ మారుమోసు పొందడం లేదు. నేను అంటాడు పాపం చేశానంటాడు కానీ అయితే పాపములు వదిలిపెట్టడం లేదు. హీ స్టికింగ్ ఆన్ టు ది ఈవిల్, టు ది రిబెలియస్నెస్, టు ది డిసోబీడియన్స్ అగైనెస్ట్ గాడ్. దేవునికి విరోధంగానే, దైవజనులకు విరోధంగానే అవిధేయత, తిరుగుబాటు చేయడానికే తాను అలాగే మరి పోతూనే ఉన్నాడు. కాబట్టి తన దుఃఖాన్ని గురించి మనం చెప్పుకుంటే కనుక అది కేవలం లోక సంబంధమైనటువంటి దుఃఖమే. ఇప్పుడు మరొక వ్యక్తి నేను క్రొత్త నిబంధనలో మీకు జ్ఞాపం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభుని శిష్యుల్లో ఒకడైనటువంటి, తర్వాత ప్రభువును అప్పగించి వెళ్ళిపోయిన యూదా ఇస్కరియోతు. 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం,
తాను యూదా ఇస్కరియోతు తాను చేసింది ఏంటో మనకందరికీ బాగానే తెలుసు కాబట్టి నేనేమి ఎక్కువగా చెప్పవలసిన అవసరత అక్కడ లేదు. కాబట్టి తాను ఏం చేస్తున్నాడు అని అంటే దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అరే ఎంత పాపం చేశాను నాయన నేను అనుకున్నాడు. కాబట్టి వెళ్ళి పెద్దల దగ్గరికి ఇదో ఈ 30 వెండి నాణాలు నాకు అక్కర్లేదన్నారు. నువ్వు మాకేంది మళ్ళీ ఇచ్చేది, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. కాబట్టి యూదా ఇస్కరియోతులో ఈ దుఃఖాన్ని మనం చూస్తాం. కానీ ఈ దుఃఖం కూడా ఎలాంటి దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖము మాత్రమే. దీనికి గ్రీఫ్ అని మనం చూస్తాం. అయితే నేను ఒక సంగతి మీకు చెబుతాను, తద్వారా ఈ దుఃఖం లోక సంబంధమైనది ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. ఏంటి అని అంటే మొన్న ఈ మధ్య రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్ ఎక్కుదామని అయిన తర్వాత ట్రైన్లో అనౌన్స్మెంట్ చేశారు ప్లాట్ఫామ్ మీద. ఏంటంటే వీ రిగ్రెట్ ఫర్ ది డిలే, వీ రిగ్రెట్ ఫర్ ది డిలే ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్. అంటే మీకు అనానుకూలత కల్పించినందుకు మేము ఏం చేస్తున్నామంటే రిగ్రెట్ అవుతున్నాం. అంటే మేము దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. వాళ్ళు నిజంగా దుఃఖమేనా? ఈ రైల్వే వాళ్ళని అడగాలి. అనౌన్స్మెంట్ అది మనకు వీ రిగ్రెట్ అంట. కాబట్టి ఇలాంటి రిగ్రెట్ అన్నమాట ఇదంతా. ఫరో రిగ్రెట్ అదే. ఈ రైల్వే స్టేషన్లో అనౌన్సర్స్ దుఃఖం, ఈ యూదా ఇస్కరియోతు దుఃఖం అదే. వీ రిగ్రెట్, ఐ రిగ్రెట్. కానీ రిగ్రెట్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం లేటే, మళ్ళీ వీ రిగ్రెట్, కీప్ ఆన్ టెల్లింగ్ ది రిగ్రెట్. కాబట్టి రిగ్రెట్ విచ్ ఈజ్ నాట్ కరెక్టింగ్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ రిగ్రెట్. అంటే సరిచేసేది కాకుండా ఉంటే ఆ రిగ్రెట్ అనేది, ఆ దుఃఖం అనేది అది ఎంత మాత్రం కూడా దుఃఖము కాదు. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం. దీనికంటే ఇంకో కొంత తేలికపాటి ఒక వచనం ఇది. అక్కడ మనకు ఇంకా ఈ రిగ్రెట్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. రండి, కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం, దావీదు మాటల్లోనే. కీర్తనలు 38:18 నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి కాబట్టి ఇక్కడ విచారపడుచున్నాను అనే ఈ మాట. ఏం విచారము అంటే ఫీల్ సారీ. అది కూడా చెప్తుంటారు, వీ ఫీల్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. అవును, ఇది సంథింగ్ అంటే పైకి వారు వ్యక్తం చేసేటటువంటి విచారమే దుఃఖమే. కనుక ఇది మనం చూస్తాం. అనేకమైన పర్యాయములు ఫరో వంటి అవిశ్వాసులు, యూదా వంటి విశ్వాస ఘాతకులు, దావీదు వంటి విశ్వాసులు, ముగ్గురిని వాడా. ఫరో వంటి అవిశ్వాసులు, యూదా ఇస్కరియోతు వంటి ఏమని వాడాను విశ్వాస ఘాతకులు, దావీదు వంటి విశ్వాసులు. వాళ్ళ దుఃఖం చాలాసార్లు ఎట్లుంటుందంటే సారీ. అందుకనే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు ఒక ఆయన, ఒక వ్యక్తి వచ్చి ఒక ఆయనతో అన్నాడు, పాస్టర్ గారు, ఐఎమ్ సారీ పాస్టర్ గారు, చాలా పొరపాటు చేశాను, మిమ్మల్ని చాలా చెడ్డగా మాట్లాడానండి అని సంఘము ఒక వ్యక్తి పాస్టర్ గారికి వచ్చి చెప్పాడు. పాస్టర్ గారు ఏమో మాట్లాడి ఇష్టానుసారంగా. అప్పుడు పాస్టర్ గారు ఏం పెద్ద పట్టించుకోలేదు. అయితే వచ్చిన తర్వాత సారీ పాస్టర్ గారు అని అంటే అప్పుడు పాస్టర్ గారు ఒక పని చెప్పాడు. మంచిది బాబు, నేను ఒక పని చెప్తాను. ఇదిగో ఈ నల్ల కోడి పెట్టని తీసుకొని వెళ్ళి దాని బొచ్చంతా ఊసి ఒక గంపలో పెట్టి ఆ తర్వాత దాని మాంసం అంతా నువ్వు వండుకోగాని, అయితే దాని బొచ్చంతా తీసుకెళ్ళి ఏం చేయి, నువ్వు ఆ బజారంతా చల్లేసి రాపో అన్నాడు.
పోయాడు ఈ బొచ్చు. అలాగంటే గాలికి ఏం చేస్తుంది, ఈ అంతా చల్లా చెరైపోయింది. మళ్ళీ వచ్చాడు, అయ్యా పాస్టర్ గారు చేశానంటే, సరే బాబు నీవు పోయి చల్లేసావు కదా, ఆ బొచ్చు అంతా మరి కలెక్ట్ చేసుకొని రాపో అన్నాడు. కలెక్ట్ చేసుకొని రాపో అంటే పోయినాడు, ప్రయత్నం చేశాడు. ఆడ దొరుకుతుంది, ఉన్నా కూడా చేతికి వస్తాయా, పోతానే ఉన్నాయి గాలికి. మళ్ళీ వచ్చి పాస్టర్ గారు సారీ పాస్టర్ గారు అవేం దొరకడం లేదంటే, నువ్వు అడిగే క్షమాపణ కూడా అట్లే ఉంటుంది, నువ్వు చేశావు ఇప్పుడేమో క్షమాపణ చెబుతావు. ఇడికొచ్చి ఊరంతా బజార్లంతా ఇంటింటికి వ్యాపింపజేసేవి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నా దగ్గరకు క్షమాపణ అడిగితే వెళ్ళిపో, నేనైతే క్షమించాను పో అన్నాడు. చాలాసార్లు మన క్షమాపణ ఇలాంటిది ఉంటుంది, మన దుఃఖం ఇలాంటిగా ఉంటుంది. అందుకని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబంలో ఒంటరితో అయితేనేం, సమాజంలో అయితేనేం, సంఘంలో ఒంటరితో విశ్వాసంగా దేవుని ప్రజలతో అయితేనేం, మన విచారం అనేటటువంటిది, మన దుఃఖము, అవర్ గ్రీఫ్ ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ది వరల్డ్, లోకం రీతి అయిన దుఃఖమా లేక దైవ చిత్తానుసారమైన దుఃఖమా? ఒకసారి మనం ప్రశ్నించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మూడవ భాగానికి వస్తే ఈ రెండు మీరు అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం విపులంగా వెళ్దాం. 1వ సమూయేలు గ్రంథం రండి దయచేసి, 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 7వ అధ్యాయము మరలా 3వ వచనానికి వద్దానికి. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, పూర్ణ హృదయంతో యెహోవా యుద్ధకు మీరు మల్లుకొనేడులా అన్య దేవతలను అష్టారో దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని. ఇప్పుడు 3వ తలంపుకు మనం వస్తున్నాం. ఆ 3వ తలంపు ఈ వచనంలోంచి మనం చూస్తాం. అయితే దీనికి ముందుగా ఈ 3వ తలంపు ఏమిటి అనేది మీరు నోట్ చేసుకోవడానికి 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి ఇందాక లోక సంబంధమైన దుఃఖాన్ని గురించి 2వ భాగంలో చెప్పుకున్నాం. ఏదో తప్పు చేశాం, గత పాపుల కొరకై తప్పిదాల కొరకై ఏదో వస్తావు, సారీ అంటావు, చేశావు సారీ అంటావు. అది ఎంత మాత్రం సారీనో, ఎంత మాత్రం క్షమాపణ దొరుకుతుందో, ఎంత మాత్రం నువ్వు చెప్పే క్షమాపణ దాన్ని తిరిగి సమకూర్చగలదో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆ తర్వాత అలాంటిది కాదు, ఒకవేళ నేను దాటిపోకముందు ఆ మాట చెప్పడం బాగుంటుందేమో కదా, ఎందుకంటే నేను ఫరోను గురించి జ్ఞాపం చేశాను, యూదా ఇస్కరియోతు గురించి జ్ఞాపం చేశాను కదా. యూదా ఇస్కరియోతు కూడా దుఃఖపడ్డాడు, కానీ చివరికి ఏమైనాడో మనకు తెలుసు. చెప్పండి, ఏమైనాడండి? ఆయన నాణ్యాలు పాడేసేసి ఉరి పోసుకొని చచ్చాడట. దైవ చిత్తానుసార దుఃఖం అలాంటిది కాదు. ఇప్పుడు మనం చూడబోతాం దాన్ని. కాబట్టి మనం చూడబోయే 3వ తలంపు వెళ్ళలో యూదా ఇస్కరియోతు దుఃఖము, ఫరో దుఃఖము కరెక్ట్గా దైవ చిత్తానుసారమైనది కాదు, అది లోక సంబంధమైన దుఃఖము అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే వాడు మారుమనసు పొందలే, రక్షణ పొందలే. రండి ఇప్పుడు 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అని. నేను క్రమంలో వాడతాను, మాటలు గమనించండి దయచేసి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది ఒకటి, ది గాడ్లీ సారో. తర్వాత రెండవది, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమిటి అంటే అది మనల్ని రిపెంటెన్స్, మారు మనసుకు మనల్ని నడిపిస్తూ ఉంది. మారు మనసుకు మనల్ని నడిపిస్తూ ఉంది. అదే మనం 2వ కొరింథీ 7:10లో మనం చూస్తాము. ఆ తర్వాత 3వదిగా మనం చూస్తే అల్టిమేట్గా అది మనల్ని రక్షణలోనికి తీసుకొని వెళుతుంది అని, రక్షణలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి దుఃఖం అవసరమే, అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం అవసరం. మనం ముందుకు పోకముందు పేతురుని ఎగ్జాంపుల్గా తీసుకుందామా? అది మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి వచనాలలో
ఆ మాటను మనం చూస్తాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త రండి దయచేసి 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనే ఈ మాట. ఒకవేళ మళ్ళీ పాత నిబంధనలో ఇంకొక భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ భక్తుడే దావీదు అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏంటి దావీదు ఏం చేశాడు? 51వ కీర్తనలోనంటే తాను బహుగా పశ్చాత్తాపడిపోయినాడు. కాబట్టి అది దావీదు జీవితంలో తన దుఃఖం అనేది మోరు మనసు పొందడానికి, తర్వాత తన దుఃఖం అనేది చివరికి తను రక్షణలోనికి తీసుకుని వెళ్ళడానికి అది కారణమైంది. పేతురు ఉరిపోసుకోలేదమ్మా. ఆ పేతురు ఏమైనాడు తర్వాత? కాబట్టి బలమైన ఒక అపస్తులుగా ఉండిపోయినాడు. ఇదంతా ప్రభు అప్పగించబడిన తర్వాత అది పశ్చాత్తాపం సంతాపం తన జీవితంలో తను తిరిగి సమకూర్పులోకి తీసుకొని వచ్చింది. కనుక అది మనం పేతును వచ్చి మనము బహు చక్కగానే మనము చూస్తాం. కాబట్టి దీన్ని బట్టి నేను మీకు చెప్పగోరుతున్న మాట ఏమిటి? దావీదును గురించి నేను మీకు జ్ఞాపం చేశాను ఆల్రెడీ, బట్ ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. దావీదును గురించి తర్వాత దైవవాక్యం ఏం చెప్పింది అంటే, బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఇక పాపము చేయలేదు. కాబట్టి సూటిగా ఒక మాట చెబుతున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి, దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేటటువంటిది ఏమిటి అని అంటే, ఇది చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. ది చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, టర్నింగ్ బ్యాక్. అది తెలుగులో మనకు మారు మనసు. మారు మనసు అంటే ఏంటండి? దైవజనులు భక్సింగ్ గారు ఒక మాట చెబుతుండేవాడు. మారు మనసు అని అంటే ఇలాగా తూర్పుకు వైపు మళ్ళినటువంటి ఒక వ్యక్తి, పడమటికి మళ్ళినటువంటి వ్యక్తి కంప్లీట్గా ఏం చేయడమంట? తూర్పుకు మళ్ళడం. అంటే బ్యాక్ వీపేమో అంతవరకు ఏమైతే జీవిస్తూ వచ్చాడో వీపు దానికి మళ్ళించడం. దేనికి ముఖం మళ్ళించి ఇన్ని సంవత్సరాలు గడిపాడో దానికి వీపు మళ్ళించడం. ఆ తర్వాత దేనికి వీపు మళ్ళించాడో ఇంతకాలం దానికి ఇప్పుడు ముఖం మళ్ళించడం. కంప్లీట్ గా రైట్ టర్న్ అబౌట్ అంతే. అంటే పూర్తిగా తిరగడం. అది మారు మనసు. అది దావీదులో చూస్తాం, అది పేతురులో మనం చూస్తాం. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయితే లోక సంబంధమైన దుఃఖం సారీ సారీ సారీ, బట్ యూ విల్ నెవర్ టర్న్. ఆ కథ పాపము నుంచి చేసావు అయిపోయింది సారీ అంటావు, దుఃఖపడతావు, కానీ అయితే నువ్వు తిరిగింది లేదే, అది మోర్ముసు నువ్వు పొందలేదే. ఆ దుఃఖము నిన్ను ఇట్ హాస్ నాట్ గైడెడ్ లెడ్ ఇన్ టు ది రిపెంటెన్స్. మోర్ముసులోకి నడిపించలే. అంతేకాదు అది రక్షణలోనికి నువ్వు తీసుకొని రాలే. అది లోక సంబంధమైన దుఃఖం. ఈ మధ్యాహ్నం అలాంటి దుఃఖం ఎంతమంది కలిగి ఉన్నారో, అవిశ్వాసులో లేక విశ్వాసులో, అది ఏమాత్రం నీ జీవితంలో నీకు ఆశీర్వాదం కరమైంది కాదు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది మన జీవితంలో ఎంతైనా అత్యవసరమైనటువంటిది అని. ఇప్పుడు రండి దయచేసి ఈ 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం మనము ఇక్కడ వచ్చినప్పుడు ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గురించి నేను ఇందాకనే 3 మాటలు వాడాను. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది అది మారు మనస్సును కలగజేస్తూ ఉంది, ఆ తర్వాత మూడవది అది మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ మాటలు అట్లే రాసుకోవచ్చు మీరు. కాబట్టి ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది మారు మనస్సులోనికి నడిపిస్తూ ఉంది, ఆ తర్వాత మూడవది అది మనకు క్షమించండి అది మారు మనస్సును కలగజేస్తుంది. ప్రొడ్యూసెస్ ది రిపెంటెన్స్ అని అది ఇంపార్టెంట్ మాట. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగజేస్తుంది, ఆ తర్వాత రక్షణలోనికి నడిపిస్తూ ఉంది అని. అంటే దుఃఖము
దుఃఖపడినప్పుడు తిరగడం పూర్తిగా తిరిగినప్పుడు అది మన జీవితాల్లో మనకు రక్షణకు కారణమవుతుంది. ఇది దైవచిత్తానుసారమైన దుఃఖము అని. దానికి ఇప్పుడు 1వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదివాం. ఆ 3వ వచనంలో సమూయేలు ఏమన్నాడో ఇశ్రాయేలీలతో చూడండి దయచేసి. సమూయేలు ఇశ్రాయేలీలతో చెప్పినటువంటి మాట 7వ అధ్యాయము 3వ వచనము. సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీ హృదయముతో పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు ఏం చేయండి అంట, మల్లుకోండి అని. కాబట్టి రిటర్న్ అంటు ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఇది దైవచిత్తానుసారమైన ఒక వ్యక్తి జీవితంలో దైవచిత్తానుసారమైన దుఃఖం కన్నా వస్తే ఆ వ్యక్తి జీవితంలో తాను పూర్తిగా ఏం చేస్తాడు? ఇందాక నేను చెప్పాను కదా, నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 33వ వచనంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. ఇశ్రాయేలు కూర్చున్నాడు, నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే. కాబట్టే అయితే వీపును త్రిప్పుకున్న వారు ప్రభు తట్టు ముఖము త్రిప్పుకోవడము అనేటటువంటిది, పూర్ణ హృదయంతో తిరగడము అనేటటువంటిది దైవచిత్తానుసారమైన దుఃఖానికి మొదటి మెట్టు అని. ఇప్పుడు రెండవది 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మళ్ళీ ఒకటి మల్లుకోవడము, తర్వాత రెండవది అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఇప్పుడు ఏం చేశారట? అన్య దేవతలను అస్తారోతు దేవతలను బయలు దేవతలను మీ మధ్య నుంచి ఏం చేయాల్సి ఉన్నారట? మీరు చెప్పండి. వాటన్నిటిని మీరు తీసివేయాలి. అవును, నిజమే. ఇప్పుడు మనం తెస్సలోనికీ రాసే మొదటి పత్రికకు వెళితే 1వ అధ్యాయము 9వ వచనంలో తెస్సలోనిక పట్టణంలో కొంతమందిని గురించి మనం చూసాం. దేవజనుడు పౌలు అపొస్తలుడు అక్కడ సేవ చేశాడు. సేవ చేసినప్పుడు ఏం జరిగింది వారిని గూర్చిన ఆ సందర్భంలో మనకు ఈ తలంపు బాగానే అర్థమవుతుంది. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నేను చదివే ఆ భాగం దయచేసి మీరు గమనించండి. 9, 10 కలిసి ఉంటాయి. ఆ 3వ పంక్తిలో నుంచి నేను చదువుతున్నాను. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, తర్వాత కిందకు మనం వస్తే దేవుని వైపునకు మీరు. ఇక్కడ నేను చెప్పబోయే తలంపులు ఉన్నాయి. ఇక్కడ 1వ సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం సమూయేలు చెప్పిన తలంపులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఒకటి, వారు దేవుని వైపునకు తిరిగారు, తెస్సలోనిక పట్టణంలో ఉండేవారు. రెండవది, వారు ఏం చేశారట? వారు విగ్రహములన్నింటినీ ఏం చేశారట? వారు పడవేసేశారు. అవును, అది చేయాలి. ఇశ్రాయేలీయులు యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి మనం వస్తే 8వ వచనంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము రండి దయచేసి. 8వ వచనం. నన్ను గూర్చి తమాల వృక్షములు 14:8 అండి. ఇక్కడ 44. కనుక ఇశ్రాయేలు జనాంగం వారు ఏం చేశారు అనే విషయానికి వచ్చి మనము చూస్తాం. అంటే ఈ అధ్యాయం అంతట్లో, అంటే యెషయా గ్రంథంలో కానీ ఇర్మియా గ్రంథంలో కానీ మనము చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువైన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ విగ్రహాల గురించి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనము ఆ సంగతిని గురించి మనము చూస్తాం. సరే, ఇప్పుడు నేను ఆ రెఫరెన్స్ పోవడం లేదు, గుర్తు రావడం లేదు అది. కాబట్టి ఒకటి. రెండవది, విగ్రహాలు మనం విడిచిపెట్టాలి. నేను విగ్రహము అని అంటే మీకు చెప్పడం కాస్త అవసరమే. ఏమిటి ఆ విగ్రహాలు? 1వ యోహాను
అంతా మనం చూస్తే 5వ అధ్యాయాలు విశేషంగా చివరిలో చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి అన్నాడు. కానీ విగ్రహం ఒక విశ్వాసి జీవితంలో ఏమిటి అనంటే దేవునితో సమానంగా దేన్ని ఎంచుతున్నాడో అదే విగ్రహం. యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ఏది లక్ష్య పెడతాడో అదే విగ్రహం ఒక వ్యక్తి జీవితంలో. అంతేకాదు ప్రభుకు విధేయత చూపేందుకు కొరకై దేన్నైతే వదిలిపెట్టడానికి ఇష్టపడడం అదే ఆ వ్యక్తి జీవితంలో తనకు ఒక విగ్రహం. ఇంకా ఎన్నో విగ్రహాల గురించి బైబిల్లో మీరు చూస్తారు. శరీరాశేమి, నేత్రాశేమి, జవుడంబమేమి, ఆ రకాల ఇచ్చలేమి, ధనాపేక్ష ఏమి, ఇతరమైన విగ్రహములు జోలికి పోకండి. కొలసి 3:5లో కూడా అలాంటి మాటను ఒకటి మనము చూస్తాం. కాబట్టి రెండవది ఏమిటి అని అంటే దైవ చిత్తానుసారమే దుఃఖము. అంతవరకు ఏమైతే పెట్టుకున్నామో దాన్ని తీసి పడివేసేస్తాం. మీకు అంతే. యెషయాలోనే అన్నాడు, ఆ మాట గుర్తు రావడం లేదు కానీ 44:8 సరే ఏమంటారట వారు, మీతో మాకు ఇంకా అక్కర లేదు అని అన్నారట. మీతో మాకు అక్కర, క్షమించండి, హోషేయ 14:8 అండి. చదువు హోషేయ 14:8 చదువు, గుర్తు వస్తుంది. హోషేయ 14:8 త్వరగా. ఎఫ్రాయిము చక్కని మాట, బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. కాబట్టి నేనే ఎఫ్రాయిము వచ్చి విచారం చేస్తున్నాను దేవుడు అన్నాడు. ఇక్కడ మనం హోషేయ గ్రంథం ధ్యానం చేశాం. ఈ వచనంలో మరి ఒక ఎఫ్రాయిం మాటలే కాదు, దేవుని మాటలు కూడా ఉన్నాయి. అయితే ఒక ఎఫ్రాయిం మాట ఏంటంటే విగ్రహములతో నాకిక ఏంటట, నాకేం పని ఇంకా అని చెప్పి వారు తమ విగ్రహములు తీసి ఏం చేశారు, దేవుడున్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన నాకున్నాడు, కాబట్టి ఈ విగ్రహంతో నాకు అవసరం లేదు. ఓ రక్షించబడిన ప్రభు బిడ్డ, చూడు, దైవ చిత్తానుసారం దుఃఖం అనేది నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే అంతవరకు ఏది నీకు విగ్రహంగా ఉందో ఆ దానిని తీసి పారవేయడం. దీంతో నాకు పని లేదు. ఈ అలవాటు, ఈ చెడు సాంగత్యం, లేకపోతే ఈ చెడు పుస్తకం, లేకపోతే ఈ చెడు మరి సంగతులు, వీటితో ఇక నాకేం పని, నా ప్రభు నాకున్నాడు, ఆయన అటు నేను తిరుగుతున్నాను, ఆయన వింటానన్నాడు, కాబట్టి నాకు ఇక నీతో పని లేదు అని తీసి పారవేయాలి. అది రెండవది. ఇప్పుడు మూడవది వద్దాం. 1వ సమూయేలు గ్రంథం, లేక ఇక్కడే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉన్నాం కాబట్టి అక్కడే మనం వస్తే 10వ వచనం. 1వ తెస్సలోనికీయులకు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నేనే చదువుతాను అన్నమాట. జీవమగల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. జీవమగల వాడును సత్యవంతుడు నాకు దేవునికి ఏం కావాలంట, ఇక్కడ తెలుగులో దాసులు అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందంటే టు సర్వ్ ది లివింగ్ అండ్ ట్రూ గాడ్. గాడ్స్ అని చెప్పలేదండి, ట్రూ గాడ్, ఓన్లీ గాడ్, సర్వ్. ఇప్పుడు 1వ సమూయేలు 7వ అధ్యాయం, అక్కడ మళ్ళీ 3వ వచనానికి మనం వస్తే సమూయేలు వారితో ఆ మాట అన్నాడు. రండి 3వ వచనం క్రిందకు మనం వెళ్దాం. 3వ వచనం చివరిలో ఆయనను సేవించుడి. చెప్పండి, ఎవరిని సేవించాలట, ఆయనను సేవించండి. కాబట్టి ఆయనను సేవించుడి అని అన్నప్పుడు 4వ వచనానికి మనం వెళ్తే ఇంకొక ఈ మాట కొంచెం తేడాగా ఉంది. మీరు నిన్న అడగను అన్నాను కదా, సరే 4. అంతటి ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారో దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే. ఏంది దానికి దీనికి తేడా అంటే, ఇశ్రాయేలీయులు అంతవరకు యెహోవాను సేవించేవారు, అస్తారోతు బయలుదేవతలు సేవించేవారు. డబుల్ మైండెడ్ పీపుల్. అర్థమైందా? కాబట్టి యెహోవాను వదిలిపెట్టలే, యెహోవాను సేవ చేసేవారు. అయితే అస్తారోతు బయలుదేవతలను సేవించేవారు. అయితే ఇప్పుడు వచ్చారు యెహోవాను సేవించడం. ఇక్కడ కిందకు మనం వస్తే కనుక
వారు యెహోవానే సర్వ్ ది ఓన్లీ గాడ్. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఆ మాట అన్నాడని అక్కడ అది కరెక్ట్గా ఆ అక్షరంలో లేకపోయినా జ్ఞాపం చేస్తున్నాను. జీవము గల వాడును సత్యవంతుడు నాకు ఎంతమందిని చెప్పాడు? ఒక్కరిని చెప్పాడు. రక్షించబడిన దేవుని ప్రజలు జాగ్రత్త గుర్తుంచుకుందాం. నువ్వేం బైబిల్ చదవడం మానవు, మందిరానికి రావడం మానవు, ఆరాధన చేయడం కూడా మానవు. కాబట్టి యేసు ప్రభువుని సేవిస్తూనే ఉంటావు. మరొక వైపు ఇంకొక ప్రభువు నీకుంటాడు. ఏ ప్రభువో నీ ప్రభు, ఇంకెవరిని సేవిస్తున్నావో, ఇంకెవరో నీ దేవుడు. అర్థమైందా? ఇదేదో పెద్ద చెబుతారు చూడు, 2 గుర్రాల మీద సవారి అని. యేసయ్య ప్రభు సూటిగా చెప్పాడు ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. రండి దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 20 అందరం కలిసి చదువుకుందాం. 6:24. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికిని సిరికిని గుర్తుంచుకో. రక్షించమని బిడ్డలమైన మనకి హెచ్చరిక ప్రభు చెబుతున్నాడు. దేవునికి సిరికి నువ్వు దాసు, ఇద్దరిని సేవించలేవు. ఏ వ్యక్తి దాసుడు 2 యజమానులను సేవ చేయలేడు. ఈ మధ్యాహ్నం ఎవరిని యజమానుడు? బయలు అంటే యజమానుడు అని కూడా ఉంది. బయలు అంటే స్వపురుషుడు, భర్త అని కూడా పోస్యాల్లో మనం చూస్తాం. కాబట్టి దేనికి నువ్వు లోపడతావో అదే నీకు యజమానుడు. కాబట్టి విశ్వాసులైన మనం ఈ ద్వంద్వ జీవితం, ద్వంద్వ భక్తి, అటు ఇటు 2 పడవల మీద ప్రయాణం, అది ప్రభుకి ఏమాత్రం ఇష్టమైంది కాదు. సేవిస్తే యెహోవానే సేవించు, లేదంటే బయలుని సేవించు. మీరెంత కాలము 2 తలంపుల మధ్య చెప్పరే తడబడుతూ ఉంటారు. హౌ లాంగ్ యు లింగర్ బిట్విక్స్ట్ 2 థాట్స్. 2 తలంపులు. బయలా దేవుడు, యెహోవాయే దేవుడు. యెహోవాను సేవిస్తామంటారు, మళ్ళీ బయలును సేవిస్తామంటారు. ఏంటిది? ఈ మధ్యాహ్నం ఒకవేళ ఒక విగ్రహాన్ని నువ్వు సేవిస్తూ ఉండకపోవచ్చు. ఒక విగ్రహాన్ని లోకస్తులు సేవించినట్టు. అయితే విగ్రహం ఏంటో నేను ఇందాకని చెప్పా, అందుకనే గుర్తుపెట్టుకుందాం. యెషయా 26వ ఒక మాట అంటాడు, అనేక మంది ప్రభువులు మమ్ములను వెళ్ళారు, ప్రభువా క్షమించు. కాబట్టి సరి చేసుకొని మన జీవితంలో. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గూర్చి నేను ఇప్పుడు 3వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో ఈ 3 మాటలు నేను మీకు జ్ఞాపకము చేశాను. కాబట్టి ఇలాంటి దుఃఖం మన జీవితాల్లో ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందట? ఒకటి మారు మనసులో నడిపిస్తుంది, రెండవది రక్షణలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. అది మన జీవితాలకు ఎంతో మేలు. అందుకే 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. ఆ మారు మనసు మనకు రక్షణను తీసుకొని వస్తుంది. ప్రభు మనల్ని కనికరించును గాక. అందుకే ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. మనము నశించుటకు వెనుక తీయవారము కాము, మన ఆత్మను రక్షించుకుంటకు మనము ఏమా విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి వెనక తీయకు. అక్కడ ఆ పదాలు మనం చూస్తాం 37, 38, 39లో. వెనక తీయకు. వెనక తీసావా? నశించుటకు వెనక తీయకు, రక్షణ పొందుటకు తీర్మానించుకో. కాబట్టి తిరుగు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వాడివై. తర్వాత ఇంకో తలంపు వెళ్దాం, 4వ తలంపు వెళ్దాం. రండి. 1వ సమూయేలు గ్రంథం. ఇక్కడ మనం 7వ అధ్యాయంలో సమూయేలు వారిని ఏం చేశాడు అనే విషయం 5వ వచనం అండి. రండి. 1వ సమూయేలు 7వ అధ్యాయం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువండి. నేను ఇంకెక్కువ చదవడం లేదు, మీరు తర్వాత చదవాలి తప్పకుండా. అందుకే నేను ఒక మాటలో ఇప్పుడు చెబుతున్నాను. 4వ తలంపు ది కాల్ ఆఫ్ మిస్పా. మీరు సులభంగా వద్దండి. ది కాల్ ఆఫ్ మిస్పా. కాబట్టి మిస్పాకు పిలుపు.
ఇది ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఎందుకు సమూయేలు ఇలాంటి వారిని ఇప్పుడు మిస్పాకు పిలుస్తున్నాడు? ఇక్కడ చెప్పాడు సమూయేలు ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో. తర్వాత 5వ వచనంకి వచ్చేటప్పటికి we see a call to all Israel to come to మిస్పా. కాబట్టి మిస్పా పిలుపు అని నేను ఆ మాట అంటున్నాను. ఏమిటి మిస్పా అనేది మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలి. రండి, దేవుని పరిశుద్ధమైన వాక్యంలో మిస్పాను గురించి మనం ఇంతకుముందే చూస్తాము. ఆదికాండము 31వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 31వ అధ్యాయము 49వ వచనం 50వ వచనం కలిసి ఉన్నాయి. ఇంకా క్రింద 2 వచనాలు కూడా వెళ్తాను. అయితే మనము నేను చదివే మాట మీరు దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. చూడుము, మన యొద్ద ఎవరును లేరు. లాబాను యాకోబు కలుసుకున్న స్థలం అండి. మీకు ఊరికి చెబుతున్నాను అన్నమాట. యాకోబు లాబాను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు చెప్పపెట్టకే. భార్యలను పిల్లలను తన కళ్ళ సమస్తము తీసుకొని లాబాను తెలుసుకున్న తర్వాత తరవడం మొదలుపెట్టాడు. తర్వాత వారిద్దరు ఒక చోట కలుసుకున్న సందర్భం ఇది. అప్పుడు అన్నాడు, నీకును నాకును మధ్య ఇక్కడ ఎవరు కూడా చెప్పండి ఎవరును లేరు అని అన్నాడు. ఆ తర్వాత 48వ వచనం లేకపోతే కిందకు రండి, ఇంకా 52వ వచనం ముందు తర్వాత 40. అక్కడ వారు ఒక కుప్ప వేశారు. దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి. దయచేసి గమనించండి మాటలు. నీవు నా యొద్దకు దాటి రావద్దు, నేను నీ యొద్దకు దాటి రాను. విన్నారా? మన మధ్య ఎవరు లేరు. చూడు, రెండవది, ఈ కుప్ప వేశామే, ఇది దాటి నీవు నా దగ్గర రావద్దు, నేను నీ దగ్గరికి రాను. ఇప్పుడు దయచేసి గమనించండి. ఇక 5వ వచనం 48, అక్కడ మిస్పా పేరు మనకుంది. మధ్యలోంచి చదువుతున్నాను. మరియు మనము ఒకరికి ఒకరము ఏమైనాము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునని కనిపెట్టునని చెప్పిన కనుక దానికి మిస్పాను. ఇక్కడ మనము ఒకరికి ఒకరము ఏమై ఉన్నామంటండి చెప్పండి, దూరముగా ఉన్నాము. కాబట్టి మిస్పాను గురించి నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, మిస్పాను ఎందుకు అక్కడ రమ్మన్నాడు అంటే, ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ సెపరేషన్, ప్లేస్ ఆఫ్ డిమార్కేషన్. అంటే ఇది ప్లేస్ ఆఫ్ ఎల్ఓసి. ఎల్ఓసి అంటే అర్థమైందా? లైన్ ఆఫ్ కంట్రోల్. పాకిస్తాన్ వాళ్ళతో మనకు కొట్లాడి జరిగినప్పుడు ఆఖరికి ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఏ దేశాలు చూసినా లైన్ ఆఫ్ కంట్రోల్ పెడతాను. ఈ దాటి నువ్వు రావద్దు, దాటి నేను రాను అని. కానీ ఈ మధ్య త్వరపడ్డారు కదా వాళ్ళు ఇస్రాయల్ దేశం. కొన్నిసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరే, నేను ఎక్కువ ప్రసంగించను. కాబట్టి మిస్పా అంటే అర్థం ఏంటి అని అంటే, ఇది ఆల్రెడీ మిస్పా ఈ అనుభవం. కాబట్టి సమూయేలుకు తెలుసు, అదే ఇశ్రాయేలు రండి మీరందరూ మిస్పాకు రావడం ద్వారా శామ్యూయేల్ ఈజ్ రిమైండింగ్ దెమ్. జేకబ్ అండ్ లాబాను అనుకుందాం. లాబాను యాకోబును జ్ఞాపం చేస్తున్నాడు. సమూయేలు జ్ఞాపం చేసి అంటాడు, ఇక్కడ ఎవరు లేరు, రెండవ దేవుడు ఉన్నాడు. అంతేకాదు, మనం ఇక్కడ నుంచి నువ్వు దాటి రావద్దు, ఇది నువ్వు దాటి నేను రాను. తర్వాత 3వది, నాకు నీకు ఏమైంది దూరం. సో మిస్పా స్పీక్స్ ఆఫ్ ది కంప్లీట్ సెపరేషన్. ఆదికాండం 1లో దేవుడు వెలుగు నుంచి ఇక్కడ ఏం చేశాడు? వేరు చేశాడు. ఆ తర్వాత మనం గమనిస్తే 2వ కొరింథీ 6వ అధ్యాయము 14-18లో విడిచి ఎవరండి అంటే మీరు వేరై రండి అన్నాడు. ఆ తర్వాత ప్రకటన 18వ అధ్యాయము 4వ వచనాన్ని వెళితే దాని పాపంలో పాలువారు కాకుండా దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దాన్ని విడిచి రండి. కాబట్టి మిస్పా సెపరేషన్. సమూయేలు ఇశ్రాయేలీయులను ఆ సెపరేషన్ కొరకై పిలుస్తున్నాడు. ఇంకో మాట ఈ మిస్పాను వచ్చి 1వ సమూయేలు గ్రంథం రండి దయచేసి 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి
యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. ఇక్కడ దాకా వాళ్ళు ఆ మాట ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్టు మనము చూడం. ముందు సమూయేలు అయితే చెప్పాడు, కానీ వాళ్ళు ఇంకా ఈ మాట నోటితో చెప్పిన అనుభూతికి రాలే. అయితే ఇప్పుడు మిస్పాకు దేవుడు సమూయేలు వారిని పిలిచినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పండి? నీళ్లు చేది కుమ్మరిస్తున్నారు. కాబట్టి నీళ్లు చేది కుమ్మరించడం అనేది ఇక్కడ నేను 2వ సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అక్కడ కూడా ఆ స్త్రీ, తెకోవా స్త్రీ దావీదు దగ్గరకు వచ్చి యోవాబు చేత ప్రేరేపించబడినదే పలికిన తెలివిగల మాటల్లో ఈ మాట వచ్చింది. ఏ మాట వచ్చింది? నేలను ఒలికిన పిమ్మట మరలా ఎత్తలేనే ఎట్లున్నామయ్యా మనుషులు మనం. అబ్షలోమే కాదు, నేనే కాదు, యోవాబే కాదు, దావీదా నువ్వు కూడా. కాబట్టి వాట్ ఆర్ వి అంటే ఏంటి? మనం ఎవరం? నేలను ఒలికిన మీద మరలా ఎత్తలేని నేలవలే. కాబట్టి దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్ అండ్ రిపెంటెన్స్. ఇది వారు ఎలాంటి వారో, ఏం చేశారో అన్న దాని గురించిన గ్రహింపును, తర్వాత అందు విషయం పశ్చాత్తాపమును పుట్టించే అనుభవం ఈ నీళ్లు చేది నేలను కుమ్మరించాం. నేలను కుమ్మరించాం. చేదనే మాట తర్వాత చెప్తా. నీళ్లు కుమ్మరించాం. సరే, నేను ఇంకెక్కువ వ్యాఖ్యానించబడడం లేదు. ఇది రెండవదిగా మిస్పాలో మనం చూస్తాం. అందుకే మిస్పాను గురించి ఏమంటున్నా అంటే, మిస్పా ఒక వ్యక్తి తన నిజ స్థితిని అర్థం చేసుకొని తగ్గించుకొని దీనుడై పశ్చాత్తాపడే స్థలం అది. ఇప్పుడు 3వ మాటకు మనం వస్తే, అదే 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని ఏం చేశారంటండి చెప్పండి? నీళ్లు చేది ఏం చేశారట? వారు కుమ్మరించారు. ఇక్కడ 3వదిగా మిస్పాను గురించి నేను మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. మిస్పా ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఒక వ్యక్తి తన జీవితంలో పశ్చాత్తాపడం మాత్రమే చాలదు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం, రెండవది మోరు మనసు. అయితే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువు నామమును బట్టి మొరపెట్టు వాడెవడో వాడే చెప్పండి రక్షణ పొందును. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో. అలా ఇంకా అనేక సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, ఇశ్రాయేలు ఆడికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? నీళ్లు కుమ్మరించడం ద్వారా దే ఆర్ ప్రేయింగ్ విత్ సారో. ఎంతో దుఃఖంతో ప్రార్థన వారు చేస్తున్నారు. ఎక్కడుంది వాక్యం? పిలాపు వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఇలాగా మనం చూసాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ, నీవు లేచి రేగి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కాదు. pouring out their hearts in repentance in the presence of the Lord through prayer. ఇది 3 చాలు. మీరు దాని మీద ఇంకా ఎక్కువ తలంచండి. మిస్పా ఏమిటి అనేది మొదటి తలంపు నేను మీకు జ్ఞాపం చేసినప్పుడు, ఇది వేరు పరిచయ స్థలం. మిస్పా రెండవదిగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి తన నిధిని పశ్చాత్తాపడేది. 3వది అలాంటి పశ్చాత్తాపంతో ఒక వ్యక్తి ప్రభు సన్నిధిని ప్రార్థనలో తన హృదయం పూర్తిగా కుమ్మరించడం. ఇది మిస్పా. ముగింపుకు వచ్చేస్తాం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి రండి. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఇప్పుడు అదే వచనంలో మళ్ళీ నీళ్లు చేది అనే ఈ మాటని త్వరగా గమనించండి. ఏం చేదట? నీళ్లు చేది. డ్రాయింగ్ అవుట్ వాటర్. మీకు ఎక్కడన్నా తటస్థమైంది ఇలాంటి వాక్యం బైబిల్లో? ఇంకో చోట దేవుడే చెప్పిన మాట గుర్తొస్తుందా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదు. He shall draw out water with rejoicing. మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లోంచి నీళ్లు చేదుకుంటారు. దేవుని స్తోత్రం. ఇక నీళ్లు చేదుకోవడం ఏమిటో నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. 1వ సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 1వ సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం. నేనే పర్టికులర్గా ఆ మాట ఫిలిస్తీయులు సమూయేలులాగా దాని వల్ల అర్పిస్తుంటే
ఫిలిస్తీన్లు యుద్ధం చేయటగా ఇశ్రాయేల్ మీదకి వచ్చారు. చూసారా, ఈ మంచి కార్యం వీళ్ళు చేసుకుంటుంటే ఆ దుర్మార్గుల మీదకి వచ్చారు. అప్పుడు భయపడిపోయినారు ఇశ్రాయేలీయులు. అయితే ఆ దినమున ప్రభువైన దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములను కురిపించారు. 10వ వచనం, ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. కాబట్టి నీళ్లు చేదుకోవడం అనేది ఒక వారి జీవితంలో వారు పొందిన విజయాన్ని చూపిస్తూ ఉంది. సో ఇంతవరకు వారి జీవితంలో ఓటమి అపజయం పాలైపోయిన పరిస్థితులు ఇశ్రాయేల్ జీవితంలో. బట్ నౌ సీ దే హావ్ డ్రాన్ దిస్ వాటర్ విచ్ సిగ్నిఫైస్ ది విక్టరీ, విజయాన్ని చూపించేది. రెండవది మనం గమనించినట్లయితే 14వ వచనం, మరియు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి, కాబట్టి నీళ్ళే లేవు, ఎండిన బావులు, ఇలాంటి పరిస్థితి వారి జీవితంలో. ఆల్ లూజింగ్. At last they have also lost the ark of the covenant of God, who is the very source of all blessings, who is the very fountain of all blessings in our life. వారి మన జీవితాల్లో సమస్త ఆశీర్వాదాలకు ఓటైన ప్రభువైన దేవుని నిబంధన మందసమును, ఆ నిబంధన మందస్సును చూపిస్తున్న యేసుక్రీస్తును కూడా మనం పోగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు నీళ్లు చేదుకోవడం అనేది రెండవదిగా ఏంటి అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ దే హ్యావ్ లాస్ట్. వారు పోగొట్టుకున్నవన్నీ వారు తిరిగి ఏం చేస్తున్నారంటే చెప్పండి, డ్రాయింగ్ అవుట్ వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్. డేవిడ్ రికవర్డ్ ఆల్. 1వ సమూయేలు 30వ వచనం. ఇది రెండవది, ఈ డ్రాయింగ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు 3వ మాటకు మనం వస్తే 7వ అధ్యాయము 14వ వచనం చివరి భాగం రండి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును ఏమి కలిగి ఉందంటండి చెప్పండి, సమాధానము కలిగి ఉండెను. ఇశ్రాయేలీయులకును అమోరీయులు సమాధానం. ఇప్పుడు ఇందాక యెషయా 12:3 మనం చూసాం కదా, ఏం చూసాం మనం చెప్పండి, ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుంచి మీరు నీళ్ళు. కాబట్టి డ్రౌట్ జాయ్, డ్రౌట్ పీస్, డ్రౌట్ రికన్సిలేషన్. వారి శత్రువులతో ఇప్పుడు ఈ అధ్యాయంలోనే భయం అని ఇందాక చదివాం కదా, ఇప్పుడు భయం పోయింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, ఎక్కలేని ఆనందం వారి జీవితాల్లో. ఓటమి అపజయం పాలైన వారు విజయం పొందారు, సమస్తం పోగొట్టుకున్న వారు తిరిగి సమకూర్చుకున్నారు. అంతేకాదు దుఃఖము భయంతో ఉన్నవారు ఇప్పుడు గొప్ప సమాధాన సంతోషంతో. అంతేకాదు ఇక చుట్టూ ఉన్న శత్రువులు భయం కూడా లేదు, అంతా సమసిపోయింది. 147వ కీర్తన 14 వచ్చినాం, నీ సరిహద్దుల్లో సమాధానమును కలగచేయదు. ఓ ప్రభు, ఈ తలంపులు మన హృదయాలకు దీవించను కాదు. ఇలాంటి శ్రేష్టమైన మన క్రైస్తవ జీవితం అనుభవం కొరకాయి నిశ్చయంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎంతైనా అవసరం. ప్రార్థించుకో.